నియర్లీ 4 to 5 days నుంచి అయితే మనమైతే చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అయితే స్ట్రీట్ డాగ్స్ గురించి. మ్యాటర్ ఏంది అంటే ఢిల్లీలో ఉన్న హైకోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిందనమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కుక్కని చంపేయాలి లేదా ప్రజల దగ్గర నుంచి అయితే దూరం అయితే తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి. రీజన్ ఏంది అంటే అక్కడున్న కుక్కలకి ర్యాబీస్ అనే ఒక వ్యాధి అయితే సోకుతుందనమాట. వాటి వల్ల కుక్కలు ప్రజల్ని కరవడం వల్ల ప్రజలకి హాని జరుగుతుందనే ఉద్దేశంతో హైకోర్టు అయితే ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట. ఈ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నాన్ పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే నియర్లో ఒక 1000 కుక్కల్ని పైగా అయితే దారుణంగా అయితే చంపేయడం అయితే జరిగింది. నోరు లేని మూగజీవాల్ని చంపాలన్న రూల్ అయితే మనకు లేదు. అలానే మనకు ఎంతో చిన్నపిల్లల్ని చూస్తున్నాము, కుక్కలు అయితే చిన్నపిల్లల్ని పీక పట్టుకొని మరి చంపేయడం కానీ కరవడం కానీ దారుణంగా దాడి చేయడం కానీ అయితే చూస్తున్నాము. కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది అయితే ఉంటుంది. సొల్యూషన్ అయితే నెతకాలి. సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అయితే హైకోర్టు అయితే నిర్ణయం తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే మీ డాగ్ లవర్స్ అయితే షేర్ చేయండి. ఇంకా పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండని అయితే కోరుకుంటున్నాం. ఈ ఇష్యూ మీద అయితే యాక్టర్ సదా గారు అయితే రియాక్ట్ అయ్యారనమాట. నోరు లేని మూగజీవాల్ని చంపడం కానీ వాటిని బాధ పెట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి. అలానే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా అయితే రియాక్ట్ అయితే అయ్యారనమాట. ఏంది అంటే మన ఇంట్లో పెంచుకున్న కుక్కలకి మన జాగ్రత్తలో మనం ఉంటాం, బయట కుక్కలు వేరు మన ఇంట్లో కుక్కలు వేరు అని చెప్పేసి. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో పెట్ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళైతే యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయండి.